సో ఏపీ పర్యటనకు వచ్చిన బిల్గేట్స్ తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమావేశమయ్యారు. బిల్గేట్స్ తో సమావేశం వివరాలను మంత్రి లోకేష్ వెల్లడించారు. బిల్గేట్స్ తో రాష్ట్ర సచివాలయంలో చర్చలు జరిగాయని, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలను బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగిందని లోకేష్ తెలిపారు. అలాగే సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చించామని, ప్రజలకు స్థిరమైన, విస్తృత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు సహకారంపై కూడా చర్చ జరిగిందన్నారు. గేట్స్ ఫౌండేషన్తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీ పర్యటనకు వచ్చిన బిల్గేట్స్ తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమావేశమయ్యారు. బిల్గేట్స్ తో సమావేశం వివరాలను మంత్రి లోకేష్ వెల్లడించారు. బిల్గేట్స్ తో రాష్ట్ర సచివాలయంలో చర్చలు జరిగాయని, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలను బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చించామని, ప్రజలకు స్థిరమైన, విస్తృత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు సహకారంపై కూడా చర్చ జరిగిందని లోకేష్ తెలిపారు. ఇక గేట్స్ ఫౌండేషన్తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, అమరావతి పర్యటనకు వచ్చినటువంటి బిల్గేట్స్ తో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వివరాలని మంత్రి లోకేష్ వెల్లడించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్గేట్స్ ఫౌండేషన్ సంబంధించి చైర్మన్ గా ఉన్నటువంటి బిల్గేట్స్ సందర్శించడం జరిగింది. అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్, అలాగే సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టు గురించి బిల్గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ మీద ప్రజెంటేషన్లు పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధించామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్గేట్స్ కు వివరించడం జరిగింది. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయటం కూడా బాగుందని కూడా ఈ సందర్భంగా బిల్గేట్స్ అభినందించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా బిల్గేట్స్ కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, పాలసీల అమలు మీద కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నటువంటి తీరును కూడా బిల్గేట్స్ పరిశీలించడం జరిగింది. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జిఎస్టిపి పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా బిల్గేట్స్ అడిగి తెలుసుకోవటం జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా అధికారులు బిల్గేట్స్ కు వివరించడం జరిగింది.
ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని కూడా ఈ సందర్భంగా బిల్ గేట్స్ ప్రశంసించారు. జిఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు తెలియజేయడం జరిగింది. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని కూడా తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసినటువంటి సంజీవని ప్రాజెక్ట్ చాలా చక్కగా ఉందని ఈ సందర్భంగా అధికారులు కూడా బిల్ గేట్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ అలాగే ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని కూడా అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజా ఆరోగ్యం సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా గేట్స్ కు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో గ్రేట్ అంటూ కూడా బిల్ గేట్స్ చంద్రబాబుకు కితాబ్ అయితే ఇవ్వటం జరిగింది. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలు బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అలాగే డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందించే పేదలకు వెసులుబాటు ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా బిల్ గేట్స్ వ్యక్తం చేయడం జరిగింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను కూడా బిల్ గేట్స్ తెలుసుకోవటం జరిగింది. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ కూడా బిల్ గేట్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణ తీరును కూడా బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరిగింది. ఆయన కూడా ఈ విధానాన్ని కూడా అభినందించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది మొత్తానికైతే ప్రస్తుతం బిల్ గేట్స్ పర్యటనకు సంబంధించినటువంటి హైలైట్స్. దేవి రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.